న్యూ డే న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో ప్రతి జిల్లా అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. ఢిల్లీ సర్కార్ సంచలన నిర్ణయం, తిహార్ జైలు తరలింపులకు 10 కోట్లు మంజూరు. వేషధారణలు, నృత్యాలతో ఆకట్టుకుంటున్న జేనియల్. రాష్ట్రంలో ప్రతి జిల్లా అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. తలసరి ఆదాయంలో విశాఖ జిల్లాలో రాష్ట్రంలోనే తొలి స్థానంలో ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసించారు. రాష్ట్ర సగటు కన్నా విశాఖ ఎక్కువ తలసరి ఆదాయం సాధిస్తోందని చంద్రబాబు అభినందించారు. రెండో రోజు కలెక్టర్ల సదస్సులో జోన్ 1 పరిధిలోని 6 జిల్లాలపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. కలెక్టర్ల నుంచి 2025-26 యాక్షన్ ప్లాన్ను తీసుకున్న సీఎం జిల్లా స్థాయిలో పాలనపై పలు సూచనలు చేశారు. ముఖ్యంగా టూరిజం రంగంపై ఎక్కువ దృష్టి పెట్టాలని సీఎం కోరారు. తాను 30 ఏళ్లుగా పర్యాటక అభివృద్ధి కోసం మాట్లాడుతున్నానని, అప్పుడు తన మాటలను అర్థం చేసుకొని కమ్యూనిస్టులు కూడా ఇప్పుడు టూరిజంపై తనతో ఏకీభవిస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. నిన్న తెలంగాణ అసెంబ్లీలో చర్చ సందర్భంగా సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడిన విషయాన్ని చంద్రబాబు ప్రస్తావించారు. ఉత్తరాంధ్రలో ముఖ్యంగా విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో పర్యాటకాభివృద్ధిపై దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. ఉత్తరాంధ్రతో పాటు రాష్ట్రంలో కాస్మోపాలిటన్ సిటీగా వృద్ధి చెందుతున్న విశాఖలో కనీసం 5,000 హోటల్ గదులు అందుబాటులో ఉండాలని సీఎం సూచించారు. అదేవిధంగా అనకాపల్లి, అరకు ప్రాంతాల్లో కూడా అధునాతన వసతులతో పర్యాటకులకు ఆతిథ్యం కల్పించాలని కలెక్టర్లకు నిర్దేశించారు. కొత్తగా ఏర్పడిన అనకాపల్లి, అల్లూరి, పార్వతీపురం, మన్యం జిల్లాలో కలెక్టరేట్లతో పాటు ఇతర ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి నిధులు కేటాయిస్తామని తెలిపారు. పాత జిల్లా కేంద్రాలతో సమానంగా కొత్త జిల్లాలు అభివృద్ధి చెందాలని సీఎం సూచించారు. అల్లూరి జిల్లాను పూర్తిగా సేంద్రియ సేద్యం దిశగా ప్రోత్సహించాలని, విశాఖ, అనకాపల్లి జిల్లాలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందేలా కలెక్టర్లు యాక్షన్ ప్లాన్ అమలు చేయాలన్నారు. ఇప్పటికే అనకాపల్లి జిల్లాకు భారీ పరిశ్రమలు వస్తున్నాయని, ఈ పరిశ్రమల్లో పనిచేసే వారికి వసతి సమస్య కూడా ఇళ్ల నిర్మాణాలను కూడా ప్రోత్సహించాలని సీఎం సూచించారు. అభినందనలు అని ఎందుకు అంటున్నాను అంటే, ప్రకృతి సంపదను ధ్వంసం చేయడంలో మక్తల్ నియోజకవర్గం ముందుంది. దానికి వివరణ ఏంటంటే, గత కొన్ని రోజులుగా మక్తల్ నియోజకవర్గం అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. ఎందులోని ఆలోచించకండి, అక్కడికి వస్తున్నా. గత కొన్ని రోజులుగా సామాజిక మాధ్యమాల్లో, పత్రికలలో, టీవీలో వస్తున్న వార్తలు చూస్తే నిజమే అనిపిస్తుంది. అవేంటంటే, మక్తల్ నియోజకవర్గంలో ఇసుక టిప్పర్ల పట్టివేత, మైనింగ్ మాఫియా, అనుమతులు లేని ఇటుక బట్టీల మాఫియా, బూడిద టిప్పర్ల హవా, అక్రమ మట్టి తరలింపు, రూపాయి పోగేసి కొనుక్కున్న స్థలాల అక్రమ కబ్జా, ఇవన్నీ మక్తల్ నియోజకవర్గాన్ని అగ్రపథన నిలబెడుతున్నాయి. అందుకు మనం ఎంతో సంతోషించాలి. ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి. ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ బట్టీలు పెడుతున్న వాళ్ళకి అక్కడ స్థలములు లేక వస్తున్నారా, అనుమతులు లేక వస్తున్నారా గమనించండి. అదే సమయంలో మనకు కూర్చున్న దగ్గర డబ్బులు వస్తున్నాయి. కానీ 10 సంవత్సరాల తర్వాత ఆ భూమి పరిస్థితి ఏంటి? కనీసం గడ్డి ముక్క మొలిచే పరిస్థితి ఉంటుందా? కోనసీమ ఎంత అందంగా ఉంటుంది. మరి మన నియోజకవర్గంలో గాలి కాలుష్యం ఉందా? నీటి కాలుష్యం ఉందా? పొలాల్లో రాళ్లు పడుతున్నాయా? టిప్పర్లు దుమ్ము రేపుతున్నాయా? చెవులు చిల్లులు పడేలా హారన్ల మోత మోగిస్తున్నాయా? ఇవన్నీ కలగలిసి రానున్న రోజుల్లో మక్తల్ రూపురేఖలు అత్యంత అందంగా మారబోతున్నాయి. సో అడ్వాన్స్ కంగ్రాట్స్. నారాయణపేట్ జిల్లాకి ఆనుకొని ఉన్న జిల్లా కలెక్టర్ ఆఫీస్కి ఎదురుగా ఉన్న సర్వే నెంబర్ 404లో అక్రమంగా ప్రభుత్వం భూమిని లోగుట్టుగా పట్టాలుగా మార్చుకున్నారు. అందుకు సహకరించిన అధికారులు ఎవరి చేతి వాటం వాళ్ళు చేయించుకొని ప్రభుత్వ ఆస్తులను కొల్లగొట్టేశారు. ఎలాంటి అసైన్మెంట్ జరగకుండా పట్టాలు ఇచ్చిన అధికారులను కఠినంగా శిక్షించాలి. నియోజకవర్గంలో ప్రజలు వారి సమస్యలను నేరుగా తమ దృష్టికి తేవాలని, సమస్య పరిష్కరించే విధంగా చర్యలు చేపడతామని
శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు. అనంతరం గ్రామస్తులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ డ్రైన్లు, సీసీ రోడ్లు నిర్మాణములు పూర్తి స్థాయిలో జరిగే విధంగా అభివృద్ధి కార్యక్రమాలపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చాక గ్రామీణ ప్రాంతాలు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. శ్రీకాకుళం రూరల్ మండలం రాగోలు ప్రాంతంలో డ్రైనేజీలు, సీసీ రోడ్లు శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ పరిశీలించారు. అనంతరం గ్రామస్తులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ డ్రైన్లు, సీసీ రోడ్లు నిర్మాణములు పూర్తి స్థాయిలో జరిగే విధంగా అభివృద్ధి కార్యక్రమాలపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చాక గ్రామీణ ప్రాంతాలు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. వజ్రపు కొత్తూరు మండలం బైపల్లి గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ఎంపీపీ స్కూల్లో ఉద్దానం హెల్పింగ్ సొసైటీ ఆధ్వర్యంలో మెడికవర్ హాస్పిటల్ శ్రీకాకుళం వైద్య సిబ్బంది సహకారంతో ఉచిత వైద్య శిబిరాన్ని బుధవారం నిర్వహించారు. ఉద్దాన ప్రాంతంలో పట్టి పీడిస్తున్న కిడ్నీ మహమ్మారి వ్యాధికి అనుగుణంగా మరో 2 ఈ మధ్య కాలంలో మరెందరినో ప్రాణాలను తీసుకుంటున్న గుండె సమస్యలు, క్యాన్సర్ వ్యాధి బాధిత కుటుంబాల బాధను చూసి ఉద్దానం హెల్పింగ్ సొసైటీ వారు ఈ ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. వ్యాధిని మొదట దశలో గుర్తించడం వల్ల వేగంగా వైద్యం అందించి ఆ వ్యక్తిని ప్రాణాలతో మనం కాపాడే దిశగా చేస్తున్న ఈ ప్రయత్నానికి సహకరిస్తున్న ప్రతి ఒక్క వ్యక్తికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖులైన డాక్టర్స్ గుండె, క్యాన్సర్, జనరల్ మెడిసిన్, న్యూరో వైద్యులు, గ్రామ పెద్దలు, ఉద్దానం హెల్పింగ్ సొసైటీ టీం సభ్యులు, కోశాధికారి కీలు మాణిక్యరావు, ఇన్ఛార్జ్ బలగరవి, దుమ్ము విశాల్, తమడ జోగరావు, పరుసుపల్లి ధరణి, తిమ్మల నరేష్, సోమేష్, తిరుపతి, కోనేరు మనోజ్, కొయ్యల హరి ఇతరులు పాల్గొన్నారు. వ్యవసాయం అంటే కూటమి ప్రభుత్వానికి చిన్న చూపు. ఢిల్లీకి వెళ్లి మిర్చికి మద్దతు ధర తెచ్చానని అట్టహాసంగా చెప్పాడు చంద్రబాబు. ఇప్పటి వరకు 1 కిలో మిర్చి కూడా ప్రభుత్వం కొనలేదు. కూటమి ప్రభుత్వం మాటలు కోటలు దాటుతాయి, చేతలు శూన్యం. చెరకు రైతులకు బకాయిలు ఇంతవరకు ఇవ్వలేదు. అరటి, టమోటా, పొగాకు దేనికి ఈ ప్రభుత్వంలో మద్దతు ధర లేదు. చంద్రబాబు మాటలకు మరోసారి మోసపోయామని ప్రజలు అనుకుంటున్నారు. రైతులకు ఇవ్వాల్సిన 200 రూపాయలది సుమారు 3 కోట్ల రూపాయలు రైతులకు ఇవ్వాలి, అది ఇవ్వలే. ఏమనంటే గత ప్రభుత్వం అంటారు. గత ప్రభుత్వం ఆడి పంచదార వచ్చి నిలముంచి ప్రభుత్వం పోయింది. మన పంచదార అమ్మింది డబ్బుని తీసుకొచ్చారు, రైతులకు ఇవ్వాలి కదా. సుమారు 6-7 కోట్ల రూపాయలు అది వర్కింగ్ క్యాపిటల్ కింద వాడుకున్నా తప్ప రైతులకు ఇవ్వలే. అది కాక చెరుకు కార్మికులకి ఇవ్వాల్సిన 7 కోట్లు ఈ జీతాలు, బత్యాలు ఈ సీజన్లోనూ మరి ఫ్యాక్టరీ అది ఇవ్వలే. ఏంటి ఎందుకు ఆ కక్ష రైతుల మీద? ఎందుకు మీకు వ్యవసాయం మీద ఎలాగా మీకు ఉంది నానుడి? వ్యవసాయం అంటే సొత్తు దండగా అని. ఈ విధంగా బాధ్యత లేకుండా రైతులను ఇబ్బంది పెడుతున్న ఈ పరిస్థితి ఏమనంటే ఆ ప్రభుత్వాలు గత ప్రభుత్వాలతో ఎక్కడ రైతులకి ఏ రకంగా చూసుకున్నట్టు వస్తే మార్కెట్ ఇంటర్వెన్షన్ పెట్టాం, సుమారు 3,000 కోట్ల రూపాయలు నిధులు పెట్టాం. ఇలాంటి కలామిటీలు వస్తే ఆదుకున్నాం. ఎక్కడ ఇలాంటి పరిస్థితి లేదు. ఇటువంటి పరిస్థితి ఎప్పుడు దాపరం మా అప్పుడు. ఇవాళ మిర్చే కాదు, అబ్బా గుంటూరు కృష్ణా జిల్లాలో అటు వెళ్తే పొగాకు కూడా అదే పరిస్థితి. ఏది చూసుకున్నా మాటలే తప్ప ఏవో వారికున్న ఈ 2-3 ప్రచార తప్ప వాళ్ళు ఇస్తున్న ప్రచారం తప్ప గ్రౌండ్ లెవెల్లో కనిపించట్లే. నేను చెప్పింది వాస్తవా కాదో చెప్పమనండి. వెళ్ళండి, పదండి చూడవచ్చు షుగర్ ఫ్యాక్టరీకి. అక్కడ రైతులు చెరుకు రైతులు పడుతున్న ఇబ్బందులు చూడండి.
పదండి అనకాపల్లి ప్రాంతం అంతా తిరుగుదాం. లేదు వెళ్ళి చూడండి గుంటూరు మార్కెట్ యార్డ్లో ఏ రకమైన పరిస్థితులు ఉన్నాయో. మేము చెప్పింది అవాస్తవం అయితే వెళ్ళి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి, అగో అబద్ధం, మొత్తం చెప్పింది అబద్ధం, ఇదిగో మీ ఇన్ని వేల టన్నుల్ని మేము పర్చేజ్ చేసాం, క్వింటాల్ పర్చేజ్ చేసాం అని చెప్పండి. శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి 61వ వార్షిక జాతర మహోత్సవ సందర్భంగా 27/3/2025 గురువారం లోక కళ్యాణార్థం అమ్మవార్లకు కుంభ జలాభిషేకం. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణ ఇలవేల్పు దేవత శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి 61వ వార్షిక ఉగాది జాతర మంగళవారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ వెంకట రామలక్ష్మి దంపతులతో ఆలయ కమిటీ సారథ్యంలో ఏప్రిల్ 2వ తేదీ వరకు జరగనున్న జాతర ఉత్సవాల్లో 2వ రోజైన బుధవారం 108 మంది ముత్తైదువులచే శ్రీ చక్రన వావారార్చన ఆలయ మండపంలో ప్రధాన అర్చకులు ఎర్రమిల్లి మనోజ్ శర్మ శాస్త్రోక్తంగా నిర్వహించారు. పట్టణానికి ఉత్తరాన కొలువైనటువంటి శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి యొక్క దివ్య ఆలయ సన్నిధానం నందు శ్రీ నూకాలమ్మ అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనటువంటి వృత్త అమావాస్య ఉగాది మహాపర్వదినాలను పురస్కరించుకుని ప్రతి సంవత్సరం అమ్మవారికి జాతరను జరుపుకునేటువంటి విధానం అమ్మవారి యొక్క ఆలయంలో జరుగుతున్నది. అందులో భాగంగా ఈరోజు 2వ రోజు ప్రాతకాలం నందే అమ్మవారి యొక్క ఆలయంలో విశేష పూజాది కార్యక్రమాలతో పాటు అమ్మవారి నిలయమైనటువంటి శ్రీచక్రానికి విశేషంగా శ్రీచక్ర నవావరణ పూజాది కార్యక్రమాలు మరియు లలితా సహస్రనామ కుంకుమార్చనంతా కూడా అత్యంత వైభవంగా అమ్మవారి ఆలయంలో జరిగాయి. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని అమ్మవారి యొక్క కుంకుమ పూజాది కార్యక్రమాల్లో పాల్గొని అదేవిధంగా అమ్మవారి యొక్క తీర్థప్రసాదాన్ని స్వీకరించి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులై ఉన్నారు. శ్రీమాత్రే నమః. అదేవిధంగా నూకాలమ్మ అమ్మవారి యొక్క సన్నిధానంలో అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి విశేష పూజాది కార్యక్రమాలు యొక్క 61 వార్షిక జాతర మహోత్సవాల్లో జరుగుతున్నాయి. అమ్మవారి యొక్క సన్నిధానంలో రేపు ఉదయం ఈ యొక్క పాడి పంటలు వ్యవసాయం చక్కగా ఈ యొక్క ఎండలంతా కూడా తగ్గి అందరూ కూడా ఎండ తీవ్రత తగ్గుముఖం బట్టి చక్కగా పాడి పంటలంతా కూడా అభివృద్ధి చెందే విధంగా అమ్మవారికి ఎంతో ప్రీతికరంగా మీ చేతులతో చక్కగా ఈ యొక్క నూకాలమ్మ అమ్మవారికి జలాభిషేక కార్యక్రమం మరియు నూకాలమ్మ అమ్మవారి మూల విరాట్కి పంచామృత అభిషేక కార్యక్రమాలంతా కూడా రేపు ఉదయం గురువారం చక్కగా అమ్మవారి యొక్క సన్నిధానంలో 9 గంటల నుండి ప్రారంభమవుతాయి. చక్కగా మీ యొక్క గృహం నుంచి జలముల్ని అదేవిధంగా గంగా జలాలు లేదా కుంభనదీ జలాలు పసుపు కుంకుమ ఇవంతా కూడా మీరు తెచ్చుకున్నట్లయితే చక్కగా మీ యొక్క చేతులతో మీ స్వహస్తాలతో అమ్మవారికి అభిషేకం చేసుకునేటువంటి మహదవకాశం ఆలయ కమిటీ వారు ఏర్పాటు చేశారు. చక్కగా ఈ యొక్క జలాభిషేక కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహానికి పొందవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా నూకాలమ్మ అమ్మవారికి 61 వార్షిక జాతర మహోత్సవాలంతా కూడా 25 మార్చి నుండి ప్రారంభమై ఏప్రిల్ 2వ తారీఖు వరకు అమ్మవారి యొక్క ఆలయంలో నిత్య పూజాది కార్యక్రమాలు అదేవిధంగా ప్రతినిత్యం లలితా సహస్రనామ పూజలు అమ్మవారి యొక్క ప్రసాద వినియోగం ఇవంతా కూడా అంగరంగంగా జరుగుతున్నాయి. ఈ యొక్క సమయంలో మీరందరూ కూడా పాల్గొని అమ్మవారి యొక్క కృపకి పాత్రలు కాగలరని కోరి ప్రార్థిస్తున్నాం. శ్రీమాత్రే నమః. అన్నమయ్య జిల్లా తంబాలపల్లి నియోజకవర్గంలో గంగ జాతరలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మంగళ బుధవారాల్లో బి కొత్తకోట పీటీఎం మండలాల్లో గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గంగా జాతర ఉత్సవాలలో భక్తులు అధిక సంఖ్యతో పాల్గొని ముక్కుబడులు చెల్లించుకున్నారు. గ్రామాలలో ఎటు చూసినా గంగ జాతర సందడి కనిపించింది. అన్నమయ్య జిల్లా బి కొత్తకోటకు చెందిన ఆర్టీసీ కండక్టర్ సుదర్శన్ కుమార్ జోష్న దంపతుల కుమారుడు డేనియల్ చదువుతో పాటు
సాంస్కృతిక కార్యక్రమంలో ప్రతిభ చూపుతున్నాడు. చిన్ననాటి నుంచే పాఠశాలలో జరిగే స్వాతంత్ర దినోత్సవ రిపబ్లిక్ డే ఉత్సవాలలో స్వాతంత్ర సమరయోధులైన అల్లూరి సీతారామరాజు, ఛత్రపతి శివాజీ, జవహర్లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీజీ, స్వామి వివేకానంద, సర్దార్ వల్లభాయ్ పటేల్ తదితరుల వేషధారణతో అందరినీ ఆకట్టుకుంటున్నారు. దీనికి తోడు జానపద నృత్యాలు, సినిమా పాటలు, డ్యాన్సులు వేయడం బాగా రాణిస్తున్నాడు. కొత్తకోటలో ఫంక్షన్ ఏదైనా డేనియల్ సాంస్కృతిక కార్యక్రమంలో ప్రత్యేక వేషధారణలతో డ్యాన్స్ చేస్తుంటారు. ప్రస్తుతం తిరుపతిలోని ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న ఈ విద్యార్థి డేనియల్ ప్రతిభను చూసి అందరూ అభినందిస్తున్నారు. అనకాపల్లి ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ నూకాంబిక అమ్మవారి జాతర మహోత్సవం సందర్భంగా ఆలయ ప్రాంగణంలో నేడు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతరను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కొత్త అమావాస్య జాతర సందర్భంగా స్థానిక ఎన్టీఆర్ గ్రౌండ్లో నెల రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని, అదేవిధంగా దర్శనానికి వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చేస్తున్నామని, వేసవిని దృష్టిలో పెట్టుకొని ఎక్కడికి అక్కడ మజ్జిగ ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లు సదుపాయాలు ఆలయ కమిటీ మరియు స్వచ్ఛంద సేవా సంస్థలు కలిసి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నూకాంబిక ఆలయ కమిటీ చైర్మన్ పీలా నాగశ్రీను, ఆలయ ఈవో మరియు సంబంధిత అధికారులు, డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సంవత్సరము 28/3/25 నుంచి 27/4/25 వరకు నూకాంబిక అమ్మవారి దేవస్థానము జాతర మహోత్సవంలో ఈ సంవత్సరం రాష్ట్ర పండుగ కూడా ఈ సంవత్సరం రాష్ట్ర గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. దానికి మన శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులైన కొంతాల రామకృష్ణ గారి సహకారంతో ఈ రాష్ట్ర పండుగగా డిక్లేర్ చేయడం అయింది. మరియు ఎంపీ గారు సీఎం రమేష్ గారు కూడా సహకారంతో ఇవన్నీ చేయడం జరిగింది. ఈ పండుగ జాతరకు గాను రాష్ట్ర పండుగగాను చేసినందుకు గాను మన దేవస్థానం వారు భక్తులకి ఎలాంటి అసౌకర్యములు కలగకుండా చేయట్టుగాను నేను తెలిపిన వివరములను ఏర్పాటు చేయడం అయింది. అమ్మవారి దర్శనం వచ్చిన భక్తులకి వరుసలో వెళ్ళటం గాను ఎండ ఇది తగలకుండా చలువు పందిర్లు మరియు సేద తీర్చుకోవడానికి మంచినీరు, మజ్జిగ కూడా సప్లై చేస్తున్నాము. లైనులు శుభ్రంగా నడిచేటట్టుకు ఎన్సీసీ వారిని, ప్రభుత్వ వారిని ఏర్పాటు చేశాము. మరియు కేశకనం చేసుకున్న పిల్లలకు పెద్దలకు వారికి వేడి నీళ్ళు కూడా ఏర్పాటు చేశాము. ఆసియాలోనే అతి పెద్దదైన తీహార్ జైలుకు సంబంధించి కీలక ప్రకటన చేసింది ఢిల్లీ సర్కార్. దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న తీహార్ జైలును మరో చోటుకు తరలించేందుకు బీజేపీ ప్రభుత్వం నిర్ణయించింది. తీహార్ జైలును మరొక చోటుకి తరలిస్తున్నట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రకటించారు. ఈ క్రమంలో ఢిల్లీ సీఎం రేఖా గుప్తా జైలు తరలింపునకు, తీహార్ జైలు బదిలీకి సంబంధించి సర్వే, సంప్రదింపులు వంటి సేవల కోసం 2025-26 సంవత్సరానికి బడ్జెట్లో 10 కోట్లు కేటాయించినట్లు ముఖ్యమంత్రి రేఖా గుప్తా తెలిపారు. అయితే జైలు చుట్టుప్రక్కల ఉన్న ప్రజల భద్రత, రక్షణ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తీహార్ జైలు నివాస ప్రాంతాలకు దగ్గరగా ఉండటం వల్ల భద్రతా కారణాల దృష్ట్యా దానిని మార్చాలని నిర్ణయించారు. ఇటీవల తీహార్ జైలులో ఖైదీల మధ్య హింస, గ్యాంగ్ వార్ సంఘటనలు కూడా నమోదయ్యాయి. ప్రతీకారంగా 2 ఖైదీలపై ఘోరమైన దాడి జరిగింది. ఇది జైలు భద్రతా వ్యవస్థల పట్ల అనేక ప్రశ్నలను లేవనెత్తింది. తీహార్ జైలు పరిస్థితి భద్రతకు మాత్రమే కాకుండా ఆరోగ్యం, పరిపాలన సంస్కరణల అవసరాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ప్రభుత్వం వెల్లడించింది. ఇక తీహార్ జైలును 1958లో నిర్మించగా 1966లో పంజాబ్ దీని నిర్వహణను ఢిల్లీకి బదిలీ చేసింది. ఈ జైలు 400 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇందులో 9 కేంద్ర కారాగారాలు ఉన్నాయి. పెరుగుతున్న ఖైదీల సంఖ్య దృష్ట్యా తీహార్ జైలును ఎప్పటికప్పుడు విస్తరిస్తున్నారు. ప్రస్తుతం తీహార్ జైలులో దాదాపు 10,000 మంది ఖైదీలను ఉండవచ్చు. అయితే దాని సామర్థ్యం 7,000 మంది ఖైదీలు మాత్రమేనని సమాచారం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
రాష్ట్రంలో ప్రతి జిల్లా అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. ఢిల్లీ సర్కార్ సంచలన నిర్ణయం, తిహార్ జైలు తరలింపునకు 10 కోట్లు మంజూరు. వేషధారణలు, నృత్యాలతో ఆకట్టుకుంటున్న జేనియల్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.